ప్యారలల్ రే ప్రొడ్యూసర్ సమాంతర కాంతి కిరణాలను ఉత్పత్తి చేసే పరికరం. ఈ పరికరంతో మనం కాంతికి సంబంధించిన దృగ్విషయాలని 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకి అత్యంత సులువుగా అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఉపయోగపడుతుంది ఈ పరికరం. ఈ పరికరంతో ప్రాథమికంగా మనం ఏం చూపించవచ్చు అంటే, కాంతి కిరణాలు సమాంతరంగా ప్రయాణిస్తాయి అని చూపించవచ్చు. అత్యంత సులువుగా మన విద్యార్థులకి కాంతి కిరణాలు సమాంతరంగా ప్రయాణిస్తాయని చూపించడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది ప్రాథమిక స్థాయిలో. అలాగే మనకి యూపీ స్థాయిలోకి వచ్చేసరికి కాంతి పరావర్తనాన్ని వక్రీభవనాన్ని చెప్పడానికి సమతల దర్పణంలో కాంతి పరావర్తనాన్ని మనం విద్యార్థులకి అర్థమయ్యేటట్లు చూపించవచ్చు. అదేవిధంగా పరావర్తన సూత్రాలను కూడా మనం సులువుగా విద్యార్థులకి వీటితో వివరించవచ్చు. ఇది క్రమ పరావర్తనమని, ఇది అక్రమ పరావర్తనమని విద్యార్థులకి సులువుగా అర్థమవుతుంది. మనం ప్రయోగపరంగా నిరూపించి పతన కోణాలు పరావర్తన కోణాలని మనం విద్యార్థులకి ఈ పరికరం ద్వారా చాలా సులువుగా వివరించవచ్చు. అదేవిధంగా మనం పుటాకార దర్పణంలో కిరణాలని చూపించవచ్చు, కిరణాల ప్రవర్తనని. ఇది కేంద్రీకరణ దర్పణం అని మనం చెప్పచ్చు. అట్ ది సేమ్ టైం కుంభాకార దర్పణం, ఇది వికేంద్రీకరణ దర్పణం అని కూడా కిరణాల ప్రవర్తన ద్వారా విద్యార్థులకు సులువుగా చెప్పడానికి మనకు ఉంటుంది. కుంభాకార కటకము కేంద్రీకరణ కటకము అని చెప్పి కిరణాల ప్రవర్తన ద్వారా విద్యార్థులకు సులువుగా చెప్పడానికి మనకి వీలవుతుంది. ఇది పుటాకార కటకం, వికేంద్రీకరణ కటకం అని విద్యార్థులకు సులువుగా చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. పటకం ద్వారా కాంతి వక్రీభవనాన్ని మన విద్యార్థులకి సులువుగా వివరించి, పటకం ద్వారా 7 రంగులుగా కాంతి విడిపోతుంది అనే విషయాన్ని విద్యార్థులకి మనం అత్యంత సులువుగా మనం చెప్పడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. అదే మనకి గాజు తెమ్మ ద్వారా కాంతి తాలూకా సంపూర్ణాంతర పరావర్తనాన్ని కూడా మనం విద్యార్థులకి ఇక్కడ వివరించవచ్చు. అదేవిధంగా సింగిల్ ఫ్రేమ్లో మనం క్రమ పరావర్తనాన్ని, అక్రమ పరావర్తనాన్ని, వక్రీభవనాలని, సంపూర్ణాంతర పరావర్తనాన్ని ఈ ప్యారలల్ రే ప్రొడ్యూసర్ ద్వారా విద్యార్థులకి సులువుగా అర్థమయ్యేటట్లు